హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1976లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,87,744 మంది ఓటర్లు ఉన్నారు. ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా మొత్తంలోనే ఈ నియోజకవర్గం ఓ ప్రత్యేకం. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 6 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ 1 సారి చొప్పున విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తమ్మినేని సీతారాం ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సత్యవతి బొడ్డేపల్లి, పీఆర్పీ అభ్యర్థి తమ్మినేని సీతారాం, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్, బీజేపీ అభ్యర్థి కిల్లి శ్రీరామ్మూర్తి, ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాల శ్యామ్ సుందర్ రావు మరియు ఎల్ఎస్పీ అభ్యర్థి అన్నంనాయుడు తమ్మినేనిలపై పోటీ చేసి 16,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్, వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం, కాంగ్రెస్ అభ్యర్థి సత్యవతి బొడ్డేపల్లి, బీఎస్పీ అభ్యర్థి దూరపు పుణ్యవతి, జేఎస్పీ అభ్యర్థి పైడి సత్యప్రసాద్, ఎల్ఎస్పీ అభ్యర్థి అన్నంనాయుడు తమ్మినేని మరియు ఏఎపీ అభ్యర్థి బొడ్డేపల్లి శ్రీనివాసరావుపై పోటీ చేసి 5,449 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్, జేఎస్పీ అభ్యర్థి రామ్మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి మరియు బీజేపీ అభ్యర్థి గడ్డయ్య పతినిలపై పోటీ చేసి 13,911 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి సన్నపాల అన్నాజీరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.